గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ 2 అండ్ 3 పథకానికి రేపు శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ పునరుజ్జీవ పథకంలో భాగంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులను మంచినీటితో నింపనున్నారు. ఈ ప్రాజెక్టును ప్రభుత్వం హమ్ విధానంలో 7,360 కోట్లతో చేపడుతుంది. దీనిలో ప్రభుత్వం 40% పెట్టుబడి పెట్టనుండగా కాంట్రాక్ట్ కంపెనీ 60% నిధులు సమకూరుస్తుంది. 2 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ప్రాజెక్టులో భాగంగా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి 20 టీఎంసీల నీటిని తరలించనున్నారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు నింపి మూసీ పునరుజ్జీవనానికి 2.5 టీఎంసీలు కేటాయించనుంది సర్కార్. ఇక మిగతా 17.50 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వినియోగిస్తారు. మార్గ మధ్యలోని 7 చెరువులను నింపనున్నారు. 2027 డిసెంబర్ నాటికి హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చడమే ప్రాజెక్టు లక్ష్యం. అలాగే ఓఆర్ఆర్ ఫేజ్ 2లో భాగంగా జీహెచ్ఎంసీ ఓఆర్ఆర్ పరిధిలో తాగునీటి సరఫరా ప్రాజెక్టులు ప్రారంభించనున్నారు సీఎం. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలకు తాగునీటి కోసం 1,200 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో 71 రిజర్వాయర్లు నిర్మించారు. వీటిలో కొత్తగా ఇటీవల నిర్మించిన 15 రిజర్వాయర్లను ప్రారంభిస్తారు సీఎం. దీంతో సరూర్ నగర్, మహేశ్వరం, శంషాబాద్, హయత్ నగర్, ఇబ్రహీంపట్నం, గట్కేసర్, కీసర మండలాల్లోని ప్రజలకు తాగునీరు అందనుంది. అలాగే రాజేంద్రనగర్, షామీర్పేట్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఆర్సీపురం, పటాన్చెరు, బొల్లారం సహా 14 మండలాల్లోని 25 లక్షల మందికి డ్రింకింగ్ వాటర్ అందనుంది. కోకాపేట్లో పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు సీఎం రేవంత్. కోకాపేట్ లేఅవుట్ సమగ్ర అభివృద్ధి, నియోపోలిస్ సెజ్కు తాగునీటితో పాటు మురుగునీటి వ్యవస్థకు శంకుస్థాపన చేయనున్నారు. దీనికోసం 298 కోట్ల రూపాయలు కేటాయించారు. 2 ఏళ్లలో పూర్తి చేయనున్నారు. దీంతో 13 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ 2 అండ్ 3 పథకానికి రేపు శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ పునరుజ్జీవన పథకంలో భాగంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులను మంచినీటితో నింపనున్నారు. ఈ ప్రాజెక్టును ప్రభుత్వం హమ్ విధానంలో 7,360 కోట్లతో చేపడుతుంది. దీనిలో ప్రభుత్వం 40% పెట్టుబడి పెట్టనుండగా కాంట్రాక్ట్ కంపెనీ 60% నిధులు సమకూరుస్తుంది. 2 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ప్రాజెక్టులో భాగంగా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి 20 టీఎంసీల నీటిని తరలించనున్నారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు నింపి మూసీ పునరుజ్జీవనానికి 2.5 టీఎంసీలు కేటాయించనుంది సర్కార్. మిగతా 17.50 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వినియోగిస్తారు. మార్గ మధ్యలోని 7 చెరువులను నింపనున్నారు. 2027 డిసెంబర్ నాటికి హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చడమే ప్రాజెక్టు లక్ష్యం. అలాగే ఓఆర్ఆర్ ఫేజ్ 2లో భాగంగా జీహెచ్ఎంసీ ఓఆర్ఆర్ పరిధిలో తాగునీటి సరఫరా ప్రాజెక్టులు ప్రారంభించనున్నారు సీఎం. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలకు తాగునీటి కోసం 1,200 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో 71 రిజర్వాయర్లు నిర్మించారు. వీటిలో కొత్తగా ఇటీవల నిర్మించిన 15 రిజర్వాయర్లను ప్రారంభిస్తారు సీఎం. దీంతో సరూర్ నగర్, మహేశ్వరం, శంషాబాద్, హయత్ నగర్, ఇబ్రహీంపట్నం, గట్కేసర్, కీసర మండలాల్లోని ప్రజలకు తాగునీరు అందనుంది. అలాగే రాజేంద్రనగర్, షామీర్పేట్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఆర్సీపురం, పటాన్చెరు, బొల్లారం సహా 14 మండలాల్లోని 25 లక్షల మందికి డ్రింకింగ్ వాటర్ అందనుంది. మరోవైపు కోకాపేట్లో పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు సీఎం రేవంత్. కోకాపేట్ లేఅవుట్ సమగ్ర అభివృద్ధి, నియోపోలిస్ సెజ్కు తాగునీటితో పాటు మురుగునీటి వ్యవస్థకు శంకుస్థాపన చేయనున్నారు. దీనికోసం 298 కోట్ల రూపాయలు కేటాయించారు. 2 ఏళ్లలో పూర్తి చేయనున్నారు. దీంతో 13 లక్షల మంది లబ్ధి పొందనున్నారు.